ఎయిర్పోర్ట్ లో చాలా బ్యాగులు కనపడకుండా పోతున్నాయట, జాగ్రత్తగా చూసుకోండి. లీవ్ లో రామ్నగర్ కి వెళ్ళడం నాకు ఎంతో ఇష్టమైన విషయం. నాకు నా ఊరికి తిరిగి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా నోరు ఉంది. మూసుకో. మేడం, మీ బ్యాగ్ ఇంకా రాలేదా? బ్యాగ్ ఎందుకు రావడం లేదంటే అది వెళ్ళిపోతోంది. అనుమానమా? బెల్ట్ లో బ్యాగ్ వస్తుంది తెలివైన బడా. ఒక్కసారి కళ్ళు పెట్టాలో చూడు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, అది నా బ్యాగ్. ఆ విషయం నాకు బాగా తెలుసుగా. ఆయనకి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో. మేడం బ్యాగ్ ని బయటి వరకు తీసుకొచ్చి ఇవ్వబోతున్నాడు. బయటకు వచ్చి ఇవ్వడు, వాడు తీసుకొని పారిపోతున్నాడు. పట్టుకోండి. దొంగ! దొంగ! పిల్లలు, వాడు అటువైపు వెళ్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక పెద్ద గ్యాంగే ఉందనుకుంటా. సెక్యూరిటీకి చెప్పండి. సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఎస్ మేడం. అని ఈయన్ని ఎందుకని ఇక్కడికి రమ్మన్నావు? మేడమే సెక్యూరిటీకి చెప్పమని చెప్పారు. ఆయనకి చెప్పాలంటే మనం ఆయన పిలవాలి కదా. వాడు పరిగెట్టు పారిపోతున్నాడు, వాడిని పట్టుకోండి. ఆగండి పిల్లలు, వెళ్ళకండి. వాళ్ళు చాలా పెద్ద గ్యాంగ్. వాడు పరిగెడుతున్నాడు. వాడెక్కడ పరిగెత్తుతున్నాడు? వాడు కారులోనే కదా కూర్చొనున్నాడు. రండి. ఇంకా వేగంగా పని, ఇంకా వేగంగా. ఇంకా ఎంత వేగం వెళ్ళాలి? ట్రాలీలో ఏమైనా యాక్సిలేటర్ ఉందా ఏంటి వేగంగా వెళ్ళడానికి? వాళ్ళని ఎలాగైనా అడ్డుకుని ఆపాలి. అరే, బ్యారికేడ్స్ వస్తున్నాయి, జాగ్రత్త. బండి స్టాప్ చేయి. తెలివైన వాడు వాడుకుంటున్నావా? ట్రాలీలో యాక్సిలరేటర్ లేనప్పుడు బ్రేక్ మాత్రం ఎలా ఉంటుంది? పానీపూరి చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. సంతోషంగా పానీపూరి తిన్నెవరా మీరు? ఏంటి సార్, మీరు పానీపూరిని కరెక్ట్ గా నోటితోనే కదా తినుండాలి. మీరు తోసేసినందువల్లే ఇలాగ అయిపోయింది. ఈ మధ్యన మీరు ఎగురుతూ ఎగురుతూ నన్ను కష్టపెడుతున్నారు. సారీ పాండా సార్, మేము ఎయిర్పోర్ట్ లో బ్యాగ్ దొంగిలించిన దొంగను ఫాలో చేస్తున్నాం. అలా చూడండి, దొంగలు అటువైపు వెళ్తున్నారు. పాండా సార్, త్వరగా ఫాలో అవ్వండి. ఎలా ఫాలో అవ్వమంటారు? అంతకు ముందు రిపోర్ట్ రాయాలి కదా. ఇదిగో రాశాను రిపోర్ట్. పదండి వెళ్దాం. మీరు కూర్చోండి, నేనే డ్రైవ్ చేస్తాను. నేను ఇంకా ఎక్కలేదు. బన్నీ, మనం ఇన్స్పెక్టర్ పాండాని వదిలేశాం. అరే, నన్ను వదిలి వెళ్ళకండి అయ్యా. ఆయన కూర్చున్నారు, ఇప్పుడు వెళ్దాము.
ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వాళ్ళు తప్పించుకుని పారిపోలేరు. అనుమానమా? వాళ్ళు ట్రిపుల్స్ వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధమైన పని. వాళ్ళు ట్రిపుల్స్ వెళ్ళడమే మీ కంటికి కనిపిస్తోందా? వాళ్ళు బ్యాగ్ దొంగలించి తీసుకువెళ్తున్నారు. దీనికంటే పెద్ద నేరం ఏంటి? అనుమానమా? ఇప్పుడు నేను వీళ్ళకి 2 తప్పులకి శిక్ష విధించబోతున్నాను. ఇక్కడికేగా వచ్చారు, కనపడడం లేదేంటి? ఇదే వాళ్ళ ప్రదేశం అని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి వాడు ఎక్కడికి తప్పించుకుని పోలేరు. అవును, ఒకవేళ వాళ్ళు దొంగిలించిన వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయి అనుకుంటాను. వీళ్ళని నేను వదలను. రండి వెళ్దాం. ఇది బ్యాగ్ తయారు చేసే చోట్ల ఉంది. ఇవి దొంగలించినవి, తయారు చేసినవి కావు. ఇరుక్కున్నాను. నేను ఇరుక్కున్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు. ఓహో, పోలీసుల్ని తీసుకొచ్చారా? మంచిదైంది. గ్రూప్ స్టడీస్ చేసేటట్టు ఇప్పుడు అందరూ గ్రూప్ గా తన్నులు తినబోతున్నారు. అనుమానమా? నేను మళ్ళీ ఇరుక్కున్నాను. ఎలా ఉంది? అరే, సూట్ కేసులో విసరకండి, అందులో ఉన్న సామాన్లు విరిగిపోతాయి. మిత్రులారా, ఈ బాక్సులన్నిటినీ జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి నా తడాకా ఏంటో చూపించొస్తాను.
హనీ జోర్దార్ అక్కడి నుంచి పారిపోండి. నేను ఇరుక్కున్నాను. నువ్వు బ్యాగ్ దొంగలించావుగా, ఇప్పుడు అత్తగారికి వెళ్ళి ఎండిపోయి రొట్టి తిరు. నీకు టైం దగ్గర పడింది. అందరినీ ఖైదు చేయండి. శభాష్ పిల్లలు, మీ సహాయంతో మేము ఒక పెద్ద గ్యాంగ్ ని పట్టుకున్నాం. అయితే ఏంటి ఇప్పుడు? మేడం సూట్ కేసు ఇప్పటి వరకు దొరకలేదు కదా. ఇన్స్పెక్టర్ పాండా, మీరే వెతకండి. ఈ బ్యాగుల మధ్యలోనే ఉంటుంది. నేను ఒక ఇన్స్పెక్టర్. అందుకనే నేను మిమ్మల్ని వెతికివ్వమని చెప్తున్నాను. దొంగలు దొంగతనం చేస్తారు, పోలీసు దాన్ని కనిపెట్టి తీసుకొస్తారు. అరే ఇక్కడే ఉంది, దొరికింది. నాతో నీ ఆటలా నిన్ను ఊరికే అరే, వదలను. వద్దు. ఆగు.